మళ్ళీ కరోనా విజృంభిస్తోందా? మాస్కులు తప్పనిసరిగా? సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందేనా? ఈ పరిస్థితులు ఒక్కసారి తలుచుకుంటేనే ప్రతి ఒక్కరికి వణుకు పుడుతోంది. ఎందుకంటే అందరికీ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చూసి వచ్చాం. కానీ ఆ స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి వేరియంట్ ఉందా? ఇప్పుడు మళ్ళీ కోవిడ్ కేసులు పాజిటివ్ నమోదవుతున్నాయి. ఏపీలో 12 కేసులు అధికారికంగా నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. అటు కడప, గుంటూరు, కాకినాడతో పాటు విశాఖలో కూడా ఒక పాజిటివ్ కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ వ్యక్తి అయితే హోమ్ ఐసోలేషన్లోనే ఉన్నారు. ఆ ఫ్యామిలీకి కూడా ట్రీట్మెంట్ చేసినట్టు, టెస్టులు చేసినట్లు కూడా వైద్యాధికారులు చెప్తున్నారు. అయితే అంత భయపడాల్సిన పరిస్థితి లేదు, కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అంటున్నారు. అలానే కేజీహెచ్లో ఈ కోవిడ్ కేసులు ట్రీట్ చేయడానికి కానీ ఐసోలేషన్ వార్డు ఎన్ని పడకలతో ఏర్పాటు చేశారు, ఇక్కడ వైద్య సదుపాయాలకు సంబంధించి ఏ విధంగా అలర్ట్గా ఉన్నారా అని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఆర్ఎంఓ డాక్టర్ బంగారయ్య గారు ఉన్నారు. సార్, మళ్ళీ కోవిడా అని ఒక భయం పట్టుకుంటుంది అందరిలో. ఎక్కడో కేసు ఫైల్ అయినా కూడా అది ఇమీడియట్గా ఎలా విజృంభిస్తోంది అని ఒక భయం. ఏం చెప్తారు సార్? మనందరికీ తెలిసిందే. అందరికీ నమస్కారాలు. 2019 కోవిడ్ సృష్టించిన ప్రళయం లక్షలాది ప్రాణాలను బలికొంది. ప్రపంచమంతా గడగడలాడేలా చేసింది. ఆ భయం అనేది ఎంత ఉందంటే ఈరోజు కూడా కరోనా చెప్తే భయపడే స్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రస్తుతం కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ కడప, కాకినాడ, వైజాగ్లో మళ్ళీ కోవిడ్ అనేది కేసులు అనేది పాజిటివ్గా వస్తున్నాయి. సో దీంతో 4 మరణాలు కూడా సంభవించాయి. అయితే కరోనా వల్ల వాళ్ళకి ఆల్రెడీ ఉన్నటువంటి డయాబెటీస్, గుండె జబ్బుల వల్ల కూడా చనిపోయినట్టు అనిపిస్తుంది. కరోనా అప్పుడంత వేరియేషన్ అయితే లేదండి. అప్పుడంత వేరియంట్స్ అప్పుడుండే కరోనావి చాలా భయంకరంగా ఉండేవి. పేషెంట్కి నిజంగా కరోనా వస్తే చాలామంది చనిపోయారు. అయితే అప్పుడు కరోనాతో చనిపోయిన కంటే కరోనా భయం వల్ల చనిపోయింది ఎక్కువ కేసులు. నాకు తెలిసినంత వరకు 90% కేసులు కరోనాలో చనిపోయాయి. కొత్తగా ఆ కరోనా రావటం, ఆ కరోనా గురించి డాక్టర్స్ కూడా సరైన అవగాహన లేకపోవటం, ఫెసిలిటీస్ సరిగా లేకపోవటం, బెడ్స్ ప్రొవైడ్ చేయలేకపోవటం, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలియదు. అప్పుడు నిజంగా సోషల్ ఐసోలేషన్ కానీ, ఫేస్ మాస్కులు కానీ, శానిటైజర్ పెట్టుకోవాలన్నా, ట్యాబ్లెట్స్ కావాలనుకున్నా, వ్యాక్సినేషన్ మొదట్లో ఇనిషియల్ దొరకలేదు. తర్వాత 2021లో యాక్చువల్గా మన ఇండియాలో ఆ కేసు ఫస్ట్ కేసు స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2023 వరకు బాగా భయంకరంగా ప్రజల్ని భయభ్రాంతులు చేయటం ఉంది. ప్రభుత్వం కూడా చాలా సమర్థవంతంగా, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చాలా సమర్థవంతంగా ఎదుర్కొని మొత్తం కరోనాలో అయితే అందరికీ వ్యాక్సినేషన్ వేసి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని కరోనా కంట్రోల్ చేసాం. అప్పుడు ఉన్న వేరియంట్ అయితే చాలా బలమైన వేరియంట్. చాలామంది చనిపోయారు. ఏంటంటే ఎవరు పెద్ద వాళ్ళు మన కళ్ళ ముందు చూస్తున్నట్టు ఎంతోమంది, నా కళ్ళుక్స్ డాక్టర్ పురుషోత్తరం అని పేర్లు చెప్పకూడదు, చాలామంది డాక్టర్స్ చనిపోయారు, స్టాఫ్ నర్స్ చనిపోయారు, పబ్లిక్ చనిపోయారు. కానీ పెద్ద చిన్న లేదు, ఏం లేకుండా కూడా చాలామంది చనిపోయారు. చాలా బాధాకరం. ఎవరు ఇంట్లో చూసినా ఒక శవం ఉండేది. మా అపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ 10 శవాలు కళ్ళ ముందు చూస్తే కనీసం మనవాడు చనిపోయాడని కాదు, వెనకాదలు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడేది. బాధాకరం ఏంటంటే ఇంట్లో డెడ్ బాడీ ఉండి కింద తీసుకెళ్ళి ఎవరో అనాథల శవాన్ని తీసుకెళ్ళేట్టు స్పెసిఫిక్ మున్సిపల్ కార్పొరేషన్ కొంతమంది వ్యక్తులు వచ్చి తీసుకెళ్తే కనీసం చూడడానికి కూడా అవకాశం దక్కలేదు. అంత భయంకరమైన వ్యాధి నాకు తెలిసినంత చరిత్రలో చూడాలి. అలాంటి కరోనా వస్తుందంటే ఇప్పుడు కూడా గుండె దడ. అయితే ఇప్పుడు అంత కరోనా ఉన్నటువంటి వ్యాధి మ్యూటేషన్ వల్ల చాలా వీక్ అయింది. బలమైన లక్షణాలు కానీ అవన్నీ లేవు. కరోనా గురించి ఎవరు ఇప్పుడు భయపడాల్సిన పని లేదు. ఒకటే కరోనా అయితే మళ్ళీ అక్కడక్కడ కేసులు వస్తున్నాయి. ఇలాంటి కరోనా లాంటి కేసులు, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ చాలామంది చనిపోతున్నారు. ఇది అలాంటి ఒక రెమినెంట్గా మిగిలిపోయింది. ఇప్పుడున్నటువంటి మ్యూటేషన్ వల్ల కరోనా అంతా బాధాకరం అయితే కాదు. అయితే ఏంటంటే ప్రజలకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సోషల్ ఐసోలేషన్ కానీ, ఫేస్ మాస్క్ కానీ, శానిటైజర్ కానీ, ఏమైనా లక్షణాలు ముఖ్యంగా ఏంటంటే జలుబు, దగ్గు, గొంతు పెట్టడం, టేస్ట్ లేకుండా పోవడం, బాడీ పెయిన్స్, ఈ కామన్గా వైరల్ ఫీవర్కి వచ్చే లక్షణాలు దీంట్లో ఉంటాయి. ఇది ఎక్కువ అంటే థ్రోట్ పెయిన్ ఎక్కువ ఉంటుంది, సోర్ థ్రోట్ లాగా బాగా పెయిన్ ఎక్కువ ఉంటుంది. అయితే ఒకసారి ఈ వైరస్ లంగ్స్లోకి వెళ్ళిపోతే చాలా భయంకరంగా లంగ్స్లో అబ్స్ట్రక్షన్ అంటే ఈ ఫ్లమ్లాగా ఈ సెకండ్ ఇన్ఫెక్షన్ వచ్చి లంగ్స్ వెళ్ళి ఎయిర్ ఫ్లోని ఆపేస్తుంది. దానివల్ల ఆక్సిజన్ శాతం చాలా పడిపోయి లాస్ట్ టైం చనిపోవడం జరిగింది. ఇప్పుడు అలా కాకుండా కేసు వచ్చిన వెంటనే డాక్టర్ గారు చూపించుకుని ఆ లక్షణాలు కనిపిస్తే ఇమీడియట్గా ఐసోలేషన్కి వెళ్ళడం, ఇంకా తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే హాస్పిటల్గా అడ్మిట్ అయితే బాగుంది. ఇప్పుడు కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ రెండు భయంకరమైన సిచ్యువేషన్సే చూస్తున్నాము. అయితే ప్రభుత్వాల చొరవ ఈ వ్యాక్సినేట్ అవ్వడం వల్ల కొంతవరకు అందరూ బాగానే ఉన్నాం. అయితే ఇప్పుడున్న మ్యూటెంట్ అంత బలమైనది కాదు కాబట్టి అంత వరి అవ్వాల్సిన లేదు అన్నారు. కానీ లక్షణాలు మాత్రం సేమ్ ఉంటాయి సార్. టేస్ట్ బడ్స్ పోవడం కానీ, స్మెల్ పోవడం, ఇవన్నీ ఇప్పుడున్నటువంటి మ్యూటెంట్లో కూడా. అంటే ఎప్పుడైనా
ఎప్పుడైనా కరోనా వ్యాధి యొక్క లక్షణాలు అలాగే ఉంటాయి. మలేరియా కొన్ని లక్షణాలు ఉంటాయి, టైఫాయిడ్ కొన్ని లక్షణాలు ఉంటాయి, వ్యాధికి కరోనా కూడా కొన్ని లక్షణాలు. కరోనా ముఖ్యంగా అది రెస్పిరేటరీ ట్రాక్లో వెళ్తుంది అనమాట. అంటే వైరస్ మనిషి నుంచి మనిషికి లేని గాలి నుంచి కానీ, దగ్గేటప్పుడు కానీ, తుమ్మేటప్పుడు కానీ, కరోనా ఉన్న పేషెంట్ టచ్ చేసేటప్పుడు కానీ, వాళ్ళు మన ఇంట్లో ఉండేటప్పుడు కానీ అది మన ముక్కులో ద్వారా వెళ్తుంది. ఎప్పుడైతే ముక్కులో ద్వారా వెళ్తే ఒక 2-3 రోజులు జనరల్గా ఏంటంటే ఫస్ట్ రోజు కామన్ ఉంటుంది, సెకండ్ డే స్టార్ట్ అవుతుంది. ఇది 2 నుంచి 14 రోజుల వరకు, అంటే 1 నుంచి 14 రోజుల వరకు ఈ కరోనా అనేది బాడీలో ఉంటుంది. ఇది వైరస్ నార్మల్ వైరస్ అన్నీ ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది. ఒకసారి బాడీ పేషెంట్ యొక్క వీక్నెస్ అంటే సరైన రెసిస్టెన్స్ వ్యాధి నిరోధక శక్తి తగ్గేటట్టయితే, ముఖ్యంగా చాలామంది డయాబెటీస్ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు, పాత జబ్బులు ఉన్నటువంటి పేషెంట్లకు ఏమవుతుందంటే రెసిస్టెన్స్ తక్కువ ఉండడం వల్ల ఈ వైరస్ ఎంటర్ అవడం వల్ల వాళ్ళకి ఈ జబ్బు తీవ్రమై చనిపోయే అవకాశాలు ఉన్నాయి. మామూలుగా అయితే ఇది చనిపోయే అవకాశాలు చాలా తక్కువ. సార్, ఇప్పుడు కేసులు అయితే పాజిటివ్ వస్తున్నాయి. పూర్తిగా ఈ కేసుల్లో కేసు హిస్టరీ చూసుకుంటే సివియర్ ఫీవర్తో పాటు ఏ సిమ్టమ్స్ ఉంటున్నాయి సార్? జనరల్గా ఏ కరోనా వచ్చినా కూడా బాగా జలుబు చేస్తుందండి. బాగా జలుబు చేసి ముక్కంతా బ్లాక్ అయిపోతుంది, ఫీవర్ వస్తుంది. ముఖ్యంగా అంటే థ్రోట్ పెయిన్ వస్తుంది. సోర్ థ్రోట్ అంటే వైరస్ అక్కడే బాగా మల్టిప్లై అయిపోతుంది థ్రోట్లో. ఆ థ్రోట్ పెయిన్ ఎక్కువ ఉండి ఈ జలుబు ఇవన్నీ లక్షణాలు కనిపించుకొని ఇమీడియట్గా మనం స్వాబ్ తీసి పరీక్ష చేసుకోవాలి. కరోనా పాజిటివ్ అయితే అప్పటికి మనకు కంఫర్టబుల్గా ఉంటే లైఫ్ పర్లేదు, లేదంటే ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు మన వైజాగ్లో నమోదైన పాజిటివ్ కేసు, ఆయన ఎక్కడైనా ట్రావెల్ చేసి వచ్చారా? అతనికి ఎట్లా ఎఫెక్ట్ అయింది? అంటే ఇది నాకైతే వివరాలు తెలియదు, కానీ పేషెంట్ అయితే బయట పాజిటివ్ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే బయట పాజిటివ్ వచ్చింది. మనం మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో టెస్ట్ చేస్తే 100% పాజిటివ్ ఉంది. కానీ కరోనా పేషెంట్ పాజిటివ్, లక్షణాలు పెద్దగా లేవు కాబట్టి ఆ ఇంటికి వెళ్ళిపోయి ఐసోలేషన్ వాళ్ళకి వెళ్ళిపోయారు. సో మనం కేజీహెచ్ వరకు వస్తే కేజీహెచ్లో అన్ని కిట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఫేస్ మాస్కులు, శానిటైజర్లు, స్టాఫ్, డాక్టర్స్ని అన్ని ముందు చర్యగా మనకి గవర్నమెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్స్ ఇన్స్ట్రక్షన్ వచ్చే దాని ప్రకారంగా మా కేజీహెచ్లో కూడా ఐసోలేషన్ వార్డుకి ఇలాంటి ఎమర్జెన్సీ ఎపిడమిక్ వస్తే ఒక ఐసోలేషన్ వార్డులో పెట్టాం. దానికి స్టాఫ్ని అందరిని ఎలొకేషన్ చేసి రెడీగా ఉన్నాం. కేసులు పెరిగైతే ఖచ్చితంగా మనం గత అనుభవాన్ని పెట్టి, ఎందుకంటే ఇంతకుముందు బాగా ట్రీట్ చేస్తున్నాం హాస్పిటల్లో డాక్టర్స్ కానీ అందరికీ అనుభవం ఉంది. గత అనుభవం తీసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. సరే, ఇప్పుడు సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే రెయినీ సీజన్లోకి వెళ్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ ఫీవర్ అనేది కామన్గా ఉంటుంది. ఆ రెండింటికి డిఫరెన్స్ అనేది ఎలా గమనించుకోవచ్చు అంటారు? అంటే జనరల్గా ఏంటంటే సీజనల్ వర్షాకాలంలో వైరస్ బ్యాక్టీరియా కొద్దిగా ఎక్కువ అవుతుంది, దోమలు అన్నీ కుట్టే అవకాశం. మలేరియా ఇవన్నీ కొన్ని లక్షణాలు, సెపరేట్ లక్షణాలు ఉంటాయి. ఈ వైరస్ ఓన్లీ కోల్డ్, జలుబు వచ్చి ఆ థ్రోట్ పెయిన్ వచ్చి టేస్ట్ కొద్దిగా తప్పు, అంటే జనరల్గా టేస్ట్ అయిపోతుంది. ఇలాంటి లక్షణాలు, స్పెసిఫిక్ లక్షణాలు కొన్ని ఉంటాయి. అప్పుడు మాత్రమే మనం స్క్రీనింగ్ టెస్ట్ చేయాలి. జనరల్గా ఇంకెవరికైనా డౌట్ వచ్చినా లేదా స్టాఫ్ ఈ కరోనా అనిపించినా కూడా మనం సింపుల్గా ఇప్పుడు పిహెచ్సి లెవెల్లో కూడా మనకి ఈ కరోనా కిట్లు ఉన్నాయి, లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన కరోనా కిట్ చేసుకుంటే పాజిటివ్ అనుకుంటే మన ప్రాబ్లం ఉండదు. వాళ్ళ అడ్రస్ తీసుకొని వాళ్ళకి మన స్టాఫ్ వెళ్ళి విజిట్ చేసి చెప్తారు, ఇది మీకు కరోనా ఉందమ్మా, మీరు ఐసోలేషన్కి వెళ్ళండి, మీకు ఏమైనా సివియారిటీ ఉంటే మాకు హాస్పిటల్లో జాయిన్ చెప్తాం. సార్, రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ఇప్పటికే విశాఖపట్నం వరకు వస్తే ఇటు విమ్స్లో కానీ కేజీహెచ్లో కానీ స్పెషల్ ఐసోలేషన్ వార్డ్స్ సిద్ధం చేస్తున్నారు. పబ్లిక్ స్వతహాగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే పబ్లిక్ ఏంటంటే ఆల్రెడీ మనకంటే పబ్లిక్ చాలా అవేర్నెస్గా ఉన్నారు. కరోనా వచ్చిందనికంటే అందరూ ఫేస్ మాస్క్లు రెడీ అయిపోతారు, శానిటైజర్ బాటిల్ కొట్టుకుని జోబులో పెట్టుకుంటారు. వీలైనంత వరకు అంటే వాళ్ళకి దగ్గులాగా ఎక్కువ అనిపించి ఉండేటట్టే కొద్దిగా కట్సేపు పెట్టుకుని దగ్గుకొని పక్కకి వెళ్ళాలి. వాళ్ళకి అనుమానం వస్తే ఇంట్లో ఆగిపోవడం మంచిది. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటికీ వేరే సెపరేట్గా రూమ్లోకి వెళ్ళి ఉంటే ఆ వైరస్, ఇది వైరల్ ఏం లేదు, మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ఇట్లా థౌజండ్స్ ఆఫ్ వైరస్ వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఇంట్లో ఉన్నా కూడా కొద్దిగా రూమ్లో సెపరేట్గా ఉండండి. బయటికి వెళ్ళి మీకు లక్షణాలు ఉంటే దయచేపు కట్షిప్ కానీ లేదంటే ఫేస్ మాస్క్ వేసేసుకోండి. ఒక శానిటైజర్ వేసుకుని, శానిటైజర్లో జనరల్గా ఆల్కలైన్ వల్ల శానిటైజర్లో కూడా వైరస్ చనిపోతుంది. పబ్లిక్లో ఒక డ్యూటీ ఉన్న 1 వీక్ కూడా, అంటే ఫస్ట్ 1 వీక్ బాగా సివియర్గా ఉంటుంది, 2వ రోజు నుంచి 10వ రోజు సివియర్గా ఉంటుంది. ఖచ్చితంగా డ్యూటీ పెట్టి మీరు ఆగిపోతే బెటర్. లేదంటే మీ కొలీగ్స్, మీ హాస్పిటల్, మీ పనిచేసిన సిబ్బందికి కూడా చాలా ఇబ్బందికరం అవుద్ది. మీరు డ్యూటీ సెలవు పెట్టేసి 10 రోజులు ఇంట్లో ఉండమని నా సలహా. కరోనా పాజిటివ్ కేసుల్లో 4 మరణాలు కూడా వాళ్ళకి ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉండటం కూడా ప్రధాన కారణం అన్నారు. ఎక్కువగా ఈ వైరస్ని ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు సార్? ఏ రకమైన? జనరల్గా అంటే ఏజ్డ్ పర్సన్స్, ఎస్పెషలీ డయాబెటీస్ మిలిటస్, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి జనరల్గా రెసిస్టెంట్ వ్యాధి నిరోధక తక్కువ ఉంటుంది. ఈ గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు బాగా జనరల్గా తగ్గుతుంది. ఈ ఆస్మా, సిఓపిడి, క్రానిక్ పల్మరీ అబ్స్ట్రక్టివ్ డిసీజ్ ఏమవుతుందంటే వాళ్ళకి బాడీ ఆక్సిజన్ అందుకు రకరకాల కారణం వల్ల వ్యాధి
నిరోధక శక్తి తగ్గుతుంది. వాళ్ళు ఏంటంటే ఇలాంటివి ఏమైనా ఎంటర్ అయిపోయి ఇమీడియట్గా బాడీ రియాక్ట్ అయిపోయి వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి, అది శ్వాస తీసుకునే ఇబ్బంది రావటం, ఆక్సిజన్ అందకపోవటం, మరి జలుబు అన్నీ కూడా ఎక్కువైపోతాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడినోడు, కొద్ది ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు కూడా ఈ కొద్ది జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వాళ్ళకి ఏ ఇబ్బంది రాదు. ఆర్ఎంఓ డాక్టర్ బంగారయ్య గారు చెప్పినట్టు గత అనుభవాలు, చేదు అనుభవాలు ఇప్పటికీ కోవిడ్ అనే పదం వినడానికే మనకి ఒక రకమైన భయం పట్టుకుంటుంది. కానీ ఇప్పుడున్న మ్యూటెంట్ అంత బలమైంది కాదు, బలహీనమైందే. కాబట్టి దానికి తోడు అందరూ వ్యాక్సినేట్ అయి ఉన్నారు. ఎక్కడికక్కడే వైద్య ఆరోగ్య శాఖ వైద్యాధికారులు అందరూ సిద్ధంగా ఉన్నారు. అన్ని రకాల ట్రీట్మెంట్లకి కావాల్సినటువంటి ఐసోలేషన్ వార్డులు కూడా సిద్ధం చేస్తున్నాం. అయితే ఇప్పుడు సీజనల్ వ్యాధులు కూడా రాబోతున్నాయి. మరీ ముఖ్యంగా ఉన్న లక్షణాల్లో సివియర్గా ఉన్నటువంటి ఫీవర్ కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్తో పాటు ఒళ్ళు నొప్పులు, ఇట్లాంటి సిమ్టమ్స్ ఎవరికైనా ఉండి బాధపడితే కనుక ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యి ఇమ్మీడియట్గా టెస్ట్ చేయించుకోవాల్సిందిగా వైద్యాధికారులు సూచిస్తున్నారు. మరొక వైపు మనందరికీ తెలుసు, వీటి నుంచి, ఇట్లాంటి వైరస్ నుంచి మనం బయటపడాలి అంటే ముఖ్యంగా మాస్క్ తప్పనిసరి అనేది కూడా వైద్యాధికారులు సూచిస్తున్నారు. అయితే సార్ చెప్పినట్టే ఆల్రెడీ అందరికీ ఒక అవగాహన అనేది మనం చూసి వచ్చాం, పాటించి వచ్చాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అట్లాంటి కేరింగ్ అనేది ప్రజలే స్వతహాగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా సూచిస్తున్నారు.